సో మొహమాటం లేకుండా మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరు డేటా స్ట్రక్చర్స్. మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే సింప్లీ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్స్, వై వీఆర్ యూజింగ్ దీస్ డేటా స్ట్రక్చర్స్? రోజు చెప్పిన స్టోరీయే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, కానీ తప్పదు. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానని అడిగితే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే వింటారన్న ఉద్దేశంతో చెప్పేది, అంత మించి వేరే ఉద్దేశం అది ఏం కాదు. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్స్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే, సో సింప్లీ data structure is nothing but it is a collection of arrangement of data in computer memory. Vijayalakshmi, please mute cheva. Okay, thank you. So actually ఏమైందంటే డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పుడు వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్ అని అడిగితే, డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఏదైతే కంప్యూటర్ మెమరీలో ఉంటుందో ఆ మెమరీలో ఉండేటటువంటి డేటాని అరేంజ్మెంట్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ నే సో దాట్ కాంపోనెంట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ ఏమంటామని అడిగితే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ data should be collected from different sources and that data will be arranged into the computer memory. That data will be arranged is called data structure అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫర్మ్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఏది తీసుకున్నా సరే దానిలో డేటా అనేది ఆ దొరికినటువంటి డేటాని ఏం చేస్తామని అడిగితే రకరకాల సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుని దాన్ని ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుంటాం. దట్ ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంటాం. అలా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి డేటాని ప్రాపర్ గా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆల్రెడీ చెప్పాను, ఇదంతా మళ్ళీ చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పర్చేస్ ఏ న్యూ బైక్. నేను ఒక కొత్త బండి కొనుక్కోవాలనిపించింది అనుకోండి సార్. చేస్తాను నేను మార్కెట్లోకి వెళ్ళి ఒక 4-5 అడుగుతాను, బాబు మార్కెట్లో ఏ బండి బాగుంది, ఏ బండి ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఏ బండి చూడటానికి అపీరెన్స్ చాలా బాగుంది, ఇలా మన డేటా అనేటటువంటిది అడుగుతాం. మనకు కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో డేటాని రకరకాల సోర్సెస్ నుంచి అడుగుతాను. అడిగిన తర్వాత దానిలో నాకు కావాల్సినటువంటి దాన్ని నేను యూజ్ చేసుకుంటాను. ద సేమ్ ప్రొసీజర్ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ఫర్మ్లో కానీ ఒక ఇండస్ట్రీలో కానీ ఎక్కడ తీసుకున్నా సరే, ఏ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినా సరే అక్కడ డేటా అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చోట దొరకదు. ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని కంప్యూటర్ మెమరీలో పెట్టుకుని దాన్ని కనుక మనం అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. బేసికలీ ఈ డేటా స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే, మెయిన్ పర్పస్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ వల్ల మెయిన్ యూసేజ్ ఏంటి అని అడిగితే, కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ద సిపియు, దట్ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. జనరల్ గా whatever the main component is there in the computer, that is called a central processing unit. In central processing unit, each and every activity will be performed by the component is called simply say microprocessor. మన కంప్యూటర్ మెమరీలో సిపియు అనేది ఉంటుంది, మన కంప్యూటర్లో సిపియు అనేది ఉంటుంది. ఆ సిపియు లోపల మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటి కాంపోనెంట్ ఏం చేస్తుంది సార్ అని అడిగితే, మనం కంప్యూటర్కి ఏదైతే మనం ఇచ్చినటువంటి డేటాని ఎలా మోడిఫై చేయమంటే అలా మోడిఫై చేస్తుంది. ఎలా ఎప్పుడు చేస్తుంది? when the data is properly arranged. కంప్యూటర్ మెమరీలో డేటా అనేటువంటిది ప్రాపర్గా అరేంజ్ చేసినప్పుడు మనకు నచ్చినట్టుగా అది మారుస్తుంది. అదేవిధంగా whatever the data we require from the computer memory that is fetched from the memory, that is also helpful for if the data is properly arranged. So కంప్యూటర్ మెమరీలో డేటా అనేటటువంటిది ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయగలిగినట్లయితే, చేసి ఉన్నట్లయితే మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అడిగితే, మనం అడిగినటువంటి ఫైల్ కానీ మనం అడిగినటువంటి డేటాని కానీ చాలా ఫాస్ట్గా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలా ఉంటూ ఉపయోగపడటానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ నే డేటా స్ట్రక్చర్ అని అడుగుతారు. అదే డేటా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయలేదు అనుకోండి సార్, తీసుకురాలి. సో సింప్లీ సే డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ ఈజ్ కాల్డ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ డేటా అరేంజ్మెంట్ అనేటటువంటిది ఏదైనా మ్యాథమెటికల్ గా అవ్వచ్చు, లేకపోతే లాజికల్ గా అవ్వచ్చు. సో కంప్యూటర్ మెమరీలో డేటా అరేంజ్మెంట్ చేసుకోవడానికి మనం మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకున్నా చేయొచ్చు, లేకపోతే లాజికల్ ప్రిన్సిపల్ బేసిస్ అయినా సరే చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే డేటా మాత్రం అరేంజ్మెంట్ అవ్వాలి.
అండ్ ఇంకా ఇంకో చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి వాడుతున్నాను. డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక కాన్సెప్ట్. ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక మనకి ఐడియా కనుక ఉండి మనకి అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మనకి ఆ టాపిక్ ఆ కాన్సెప్ట్ కనుక అర్థమైంది అంటే దాన్ని సిలో రాయొచ్చు, ప్రోగ్రాము C++లో రాయొచ్చు, జావాలో అయినా సరే రాసుకోవచ్చు. కానీ డేటా స్ట్రక్చర్ అనేటువంటిది మెయిన్లీ ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్. రైట్. ఈ డేటా స్ట్రక్చర్ లో ఉండేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే బేసికలీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as a primitive data structure and the second one will be called as a non-primitive data structure. So what do you mean by primitive data structure and what do you mean by non-primitive data structure అని అడిగితే, సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇట్ హోల్డ్స్ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్ ఆర్ సింగిల్ ఎంటిటీ. సో ఒకే ఒక వాల్యూని కానీ లేకపోతే ఒకే ఒక ఎలిమెంట్ ఒకే ఒక అలాంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్ హోల్డ్స్ సింగిల్ వాల్యూ, సింగిల్ ఎలిమెంట్ ఆర్ సింగిల్ డేటా. సో ఒకటే ఉంటుంది, ఇక ఒకటి దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అలా ఉండకపోతే అలాంటి దాన్ని ఏమంటారు అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. జనరల్లీ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ, అంటే సి లాంగ్వేజ్ లో కానీ C++లో కానీ జావాలో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో తీసుకున్నా సరే కంపల్సరీగా ఉండేది ఏంటి అని అడిగితే డేటా టైప్స్ అనేటటువంటిది ఉంటుందండి. డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ వర్కింగ్ అనేటటువంటిది మేజర్ గా చూపిస్తుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇఫ్ ద డేటా ఈజ్ హ్యావింగ్ నో డెసిమల్ ప్లేసెస్ దెన్ వీ కెన్ యూజ్ ఇంటీజర్. If the data is having decimal values, then it is useful for a double. If the data is having we can use character. If it is true or false, yes or no, then we can use Boolean data type. సో ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అనేటటువంటివి కామన్ గా దొరుకుతూ ఉంటాయి. మనకి కనిపించేటటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో సింగిల్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేయగలిగితే అలాంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ వీఆర్ హ్యావింగ్, సో నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఈ సబ్జెక్ట్ మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో, ఐ మీన్ టు సే డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నామో, ఈ డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఎందుకు సార్ అని అడిగితే ఇంటీజర్లు, డబుల్, ఫ్లోట్స్ అనేటువంటి ఆల్రెడీ మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నేర్చుకుంటాం. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా ఎలిమెంట్స్, సో మోర్ దాన్ వన్, ఒకటి కాదండి మోర్ దాన్ వన్ ఎలిమెంట్ తో కనుక రిప్రజెంట్ చేయగలిగితే అలాంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింగిల్ వాల్యూ రిప్రజెంటేషన్ ఆర్ సింగిల్ ఎలిమెంట్ కనుక ఉంటే దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. మల్టిపుల్ వాల్యూస్ కానీ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ కానీ కనుక ఉండేలాగైతే దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే అగైన్ ఇట్ మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as linear data structure and the second one will be called as data structure అని అడిగితే, సో a linear data structure it is nothing but it is a combination of four items. Those four items are arrays, linked lists, stacks and as well as queues. Arrays, linked lists, stacks, queues ఈ నాలుగిటి యొక్క రిప్రజెంటేషన్ నే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చేటప్పటికి which is a combination of trees and as well as graphs. So ఇందులో ఫస్ట్ వన్ what do you mean by array? So simply say an array is nothing but it's a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక నేను రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి అనుకుంటే అలోకేటింగ్ చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట చూపిస్తే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మెమరీ అనేటువంటిది సైడ్ బై సైడ్ లొకేషన్స్ లో కనుక ఫామ్ అయితే దాన్ని కూడా array అని మాట్లాడుతూ ఉంటారు. సో arrays must be classified into three categories. array ని ముఖ్యంగా మూడు రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. ఏంటి అని అడిగితే సింగిల్ డైమెన్షనల్ array, డబుల్ డైమెన్షనల్ array అండ్ యాజ్ వెల్ as మల్టీ డైమెన్షనల్ array. సో సింగిల్ డైమెన్షనల్ array, డబుల్ డైమెన్షనల్ array, మల్టీ డైమెన్షనల్ array అనేటటువంటి దానికి ఎలా వాడతారు ఏంటి అనేటటువంటిది ఇంతకు ముందు సెమిస్టర్ లో మనం నేర్చుకున్నటువంటి సి లాంగ్వేజ్ లో నేర్చుకోవడం జరిగింది. సో దాని గురించి మళ్ళీ స్పెసిఫిక్ గా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు దిస్, what are the drawbacks we are having than array? array లో కొన్ని రకాలైనటువంటి డ్రాబ్యాక్స్, కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ నే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ an array అని అడిగితే
The main drawback of an array is nothing but once the array size is defined, it is not possible to modify at runtime. అంటే ఏంటి అని అడిగితే ఒకసారి కనుక మనం array size ని కనుక డిఫైన్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ అవుతున్నప్పుడు అంటే ఆఫ్టర్ ప్రెసింగ్ కంట్రోల్ F9 అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ద సైజ్ ఆఫ్ అన్ array అంటే కుదరదు. సో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు నేను యారే యొక్క సైజ్ మార్చాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి కుదరదండి. అలా మార్చలేము కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ అన్ యారే అని చెప్తుంటారు. అదేవిధంగా ఒక యారేలో ఉండేటువంటి ఎలిమెంట్ని యాడ్ చేయాలి అన్నా ఒక యారేలో ఉండేటువంటి ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అన్నా ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఇన్ కేస్ ఆఫ్ యారేస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ లింక్డ్ లిస్ట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే యారే వచ్చేటప్పటికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం కష్టం. కానీ అదే లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అందులో యాడ్ చేయాలి అన్నా అందులో ఏదైనా ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అన్నా చాలా ఈజీగా చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ ద లింక్డ్ లిస్ట్. అండ్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అంటే అప్పటికప్పుడు మనకి మెమరీ అలొకేట్ చేసేసుకుని మనం అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సైజ్ అనేటువంటిది ఫిక్స్ అయి ఉండదు యారేలో లాగా. బట్ యారేలో వచ్చినప్పటికి ఏమవుతుందంటే సైజ్ ఫిక్స్ అయి ఉంటుంది, 50% మార్చలేము. అండ్ ఆల్సో కూడా ఏంటంటే పెద్ద పెద్ద అమౌంట్ ఆఫ్ డేటాకి మనకి యారే సూట్ అవ్వదు. కానీ లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికి సైజ్ మార్చుకోవచ్చు, అలాగే పెద్ద పెద్ద అమౌంట్ ఆఫ్ డేటాని కూడా చాలా ఈజీగా యాడ్ చేయడం కానీ అందులో ఉన్నటువంటి ఎలిమెంట్ రిమూవ్ చేయడం కానీ అలాంటివన్నీ చాలా ఈజీగా చేయొచ్చు లింక్డ్ లిస్ట్లో. అండ్ ఈ లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే బేసికల్లీ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి 3 కేటగిరీస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటారు, అండ్ ద థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై సింగిల్ లింక్డ్ లిస్ట్, వాట్ యూ మీన్ బై సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అండ్ వాట్ యూ మీన్ బై డబుల్ లింక్డ్ లిస్ట్ అనేటటువంటిది లేటర్ ఆన్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఏమంటామని అడిగితే స్టాక్స్ అని మాట్లాడతారు. సో వాట్ యూ మీన్ బై స్టాక్ అండ్ వై వీఆర్ యూజింగ్ ది స్టాక్ అని అడిగితే స్టాక్ ఆల్రెడీ చెప్పాను. స్టాక్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements in which insertion and deletion must be done at one end only based on the principle will be called as LIFO, that is called as last in first out. ఓకే, అంటే స్టాక్ అంటే ఏంటి అని అడిగితే స్టాక్ అనేది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చరు. ఇందులో కూడా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. అది కూడా ఎలిమెంట్ డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ ఒక్క సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటాము. ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే లిఫో స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని క్యూస్ అని మాట్లాడతారు. సో వాట్ యూ మీన్ బై క్యూ అని అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ విచ్ insertion must be done at one end only but deletion must be done in another end only based on the principle will be called as a FIFO, first in first out. సో స్టాక్స్ క్యూస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది లిఫో. వెరాజ్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది ఫిఫో. సో ఈ స్టాక్స్ని కానీ క్యూస్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 2 మెథడ్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే స్టాక్ యూజింగ్ యారేస్ అని మాట్లాడతారు, అదేవిధంగా స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ క్యూ యూజింగ్ యారేస్ అని మాట్లాడతారు, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఈ స్టాక్ని ఎక్కడ వాడతారు అని అడిగితే చెప్పాను కదా, జనరల్గా ఏదైనా సరే మనం ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కనుక ఉన్నప్పుడు ఆ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని కనుక ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ స్టాక్స్. ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఏ ప్రిన్సిపల్ ఎలా వస్తుందని అడిగితే ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటటువంటి ఆయన ఉన్నాడండి. ఆ పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో దట్ ఇస్ నథింగ్ బట్ జాన్ లూకోవిజ్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు చెప్పారు. ఏంటి అని అడిగితే నార్మల్గా మనం A+B అనేటువంటిది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఏమంటారు అని అడిగితే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి దాన్ని A+B అంటాం. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ అనేటటువంటిది ఒక ఆపరెండ్, బి అనేటువంటిది ఒక ఆపరెండ్, బట్ హియర్ ప్లస్ అనేటటువంటిది మాత్రం ఆపరేటర్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఈ జాన్ లూకోవిజ్ అనేటువంటి ఆయన ఏం చేస్తారు అని అడిగితే ఈ ఎక్స్ప్రెషన్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు 2 రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా చూపించారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటర్ ముందు వస్తుంది, తర్వాత ఆపరెండ్ వస్తుంది. సో అలాంటి ఎక్స్ప్రెషన్ ఏమంటారు అని అడిగితే ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు.
అదేవిధంగా ఆపరెండ్ ముందు వచ్చి తర్వాత ఆపరేటర్ కనుక వస్తే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో బేసికలీ మూడు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్. సో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో నార్మల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఏ ప్లస్ బి అంటారు. అలాగే ప్లస్ ఏబి కనుక అయితే దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే ఏబి ప్లస్ కనుక ఉంటే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. మనం రెగ్యులర్గా వాడేటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్తో పాటు దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ విల్ బి ప్రొవైడెడ్ బై జాన్ లుకోవిస్ అనేటువంటి ఆయన ప్రపోజ్ చేశాడండి. సో ప్రపోజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉండేటటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కిందకి మార్చడానికి కానీ, లేకపోతే ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కిందకి మార్చడానికి కానీ వీ కెన్ యూజ్ దిస్ స్టాక్స్. ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా యూజ్ చేస్తూ ఉంటారు, స్టాక్స్ అని చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానని అడిగితే వెరీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో. ఎంఎస్ వర్డ్ అనేటటువంటి ఒక అప్లికేషన్ ఉందండి. ఈ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో కంట్రోల్ జెడ్ కొడితే ఏమవుతుంది సార్ అని అడిగితే అండు వస్తుందండి. కంట్రోల్ జెడ్ కొడితే అండు విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్గా చేసిన యాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఎన్నిసార్లు కంట్రోల్ జెడ్ కొడితే అన్నిసార్లు అంతకుముందు రీసెంట్గా చేసిన యాక్షన్స్ మొత్తం క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. అది ఎలా అవుతుంది సార్ అని అడిగితే దాని బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి టాపికే స్టాక్. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. క్యూ అంటే చెప్పాం కదా. సో క్యూ ఈజ్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఇన్సర్షన్ మస్ట్ బి డన్ at one end and also deletion must be done at another end only based on the principle will be called as a FIFO అని మాట్లాడుతూ ఉంటారు. సో నిన్న క్లాస్లో చెప్పాం సార్, కంపల్సరీగా ఏంటి అని అడిగితే క్యూని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఆర్ స్టాక్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్ యూజింగ్ అరేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో అల్గారిథంలు అనేటువంటిది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది నేను క్లాస్లో. అంటే ఒక ఎలిమెంట్ కనుక యాడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే క్యూలో ఎన్క్యూ అంటారు. ఒక ఎలిమెంట్ కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటారు అని అడిగితే డిక్యూ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆ ఎలిమెంట్స్ కనుక ఎలా డిస్ప్లే చేయాలనేటటువంటిది కూడా నిన్న క్లాస్లో చెప్పాను. వాట్ ఎవర్ ద అల్గరిథమ్స్ వీఆర్ హ్యావింగ్. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ అల్గరిథమ్స్ మొత్తాన్ని మనం ఏం చేసామని అడిగితే ఆల్రెడీ మనము సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో నిన్న ఎలా రాయాలి ఏంటి అనేటటువంటిది నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్స్ నేను మీకు గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. చూసారు కదా. సో అది ఫాలో అయ్యారు కాబట్టి ఓకే. అండ్ సో నా ప్రజెంట్ టుడేస్ టాపిక్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వేర్ ద క్యూస్ ఆర్ యూస్డ్. సో ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే అప్లికేషన్స్ ఏంటి, క్యూని ఎక్కడ వాడతాము అని అడిగితే సో క్యూ ఈజ్ ఆల్సో సింప్లీ సే ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్ టు బి ప్రాసెస్డ్ అని చెప్తూ ఉంటారు. క్యూ అనేటటువంటి దానికి మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే వెయిట్. ఏదైనా సరే క్యూ, యు ఆర్ ఇన్ క్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కోవిడ్ కాల్ సెంటర్ ఉందండి. సో కోవిడ్ కాల్ సెంటర్ అనేటువంటి 104 కానీ లేకపోతే ఏదైనా సరే సర్వీసెస్ కావాలని చెప్పేసి 1075 టోల్ ఫ్రీ నెంబర్కి కొట్టారు. కొట్టంగానే డయల్ అవుతుంది, అవతల రెస్పాండ్ అవుతారు. కానీ ఏమని వస్తుందంటే యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్. సో మీరు క్యూలో ఉన్నారు, మీరు వెయిట్ చేయండి. ఆల్ అవర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ టాకింగ్ విత్ సంబడి ఎల్స్. సో యు ఆర్ ఇన్ క్యూ, యువర్ కాల్ ఈస్ వెరీ ప్రీషియస్, యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అని మెసేజ్ వస్తుంది. అంటే ఏంటి, మా సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు, అలా అని చెప్పేసి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేయదని చెప్పట్లేదండి, మీరు లైన్లో ఉన్నారు, దయచేసి క్యూని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్నే క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్యూ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఆపరేటింగ్ సిస్టంలో ఖచ్చితంగా ఫాలో అవుతుంది సార్ ఈ క్యూ అనేటటువంటిది. ఆపరేటింగ్ సిస్టంలో ఖచ్చితంగా ఫాలో అవుతుంది క్యూ అనేటటువంటిది. అంటే ఏంటి సార్ అని అడగచ్చు. ఆపరేటింగ్ సిస్టంలో ఫాలో అయ్యేటప్పుడు వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది అని అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు నాకు రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో క్యూ అనేటటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫస్ట్ వన్ ఉండేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే దట్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ సింప్లీ సే రౌండ్ రాబిన్ అంటారు. దట్స్ కాల్డ్ యాజ్ రౌండ్ రాబిన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రౌండ్ రాబిన్ అనేటటువంటి దాని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే అంటే ఫస్ట్ రౌండ్ రాబిన్ అనేటటువంటి దానిలో ఏం జరుగుతుంది అని కనుక మాట్లాడితే ఇక్కడ టాస్క్ అనేటటువంటిది ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనేటటువంటిది డెఫినెట్గా ఏం చేస్తుంది సార్ అని అడిగితే ఒకేసారి మనము ఒక్క పని మాత్రమే కంప్యూటర్లో చేస్తామా అంటే చేయమండి. చాలా పనులు చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ఏమంటున్నానంటే టాస్క్ 1 ఆర్ ప్రాబ్లం నెంబర్ 1 అని చెప్తున్నాను.
సెకండ్ దానికి వచ్చేటటువంటి దానికి ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే టాస్క్ 2 ఆర్ ప్రాబ్లం నెంబర్ 2 అని మాట్లాడతాను. థర్డ్ దానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే టాస్క్ 3 ఆర్ ప్రాబ్లం నెంబర్ 3 అని మాట్లాడతాను. అలాగే ఫోర్త్ దానికి వచ్చేటప్పటికి టాస్క్ 4 ఆర్ ప్రాబ్లం నెంబర్ 4 అని మాట్లాడతాను. టాస్క్ 4 ఆర్ ప్రాబ్లం నెంబర్ 4 అని మాట్లాడతాను. అంటే ఏంటి అని అడిగితే కంప్యూటర్లో వచ్చేటప్పటికి ఒకేసారి నేను 4-5 పనులు ఓపెన్ చేస్తా. అంటే ఏంటి, ఒక సైడ్ కంప్యూటర్ని కాదు మొబైల్ ఫోన్ అన్నా తీసుకోండి సార్. మొబైల్ ఫోన్ అన్నా తీసుకున్నప్పుడు ఏమవుతుందని అడిగితే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తారు, ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు, ఒకసారి మీరు నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు. యు ఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఆర్ డూయింగ్ ఇన్ ద మొబైల్ ఆర్ యాజ్ వెల్ as కంప్యూటర్. చేస్తున్నప్పుడు ఏం జరిగింది సార్ అని అడిగితే ఫర్ సపోజ్ ఫస్ట్ టాస్క్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వడానికి 1 సెకండ్ నుంచి ఒక 5 సెకండ్స్ పడుతుంది అనుకుందాం. అలాగే సెకండ్ టాస్క్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వడానికి ఒక 15 సెకండ్స్ పడుతుంది అనుకున్నాను. అలాగే థర్డ్ టాస్క్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వడానికి దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 20 సెకండ్స్ పడుతుంది అనుకున్నాను. ఫోర్త్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 30 సెకండ్స్ పడుతుంది అనుకున్నాను. ఇలా నాకు ఒక 30 సెకండ్ల స్లాబ్లో మన ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయాలి. ఓకే, సో ఫస్ట్ టాస్క్ ఈజ్ నథింగ్ బట్ యూట్యూబ్ ఛానల్ చూడడం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే బ్రౌజ్ చేయడము. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే సాంగ్స్ ప్లే అవటం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇంకేదో పని చెప్పారు అలాగా. సో చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది అని అడిగితే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని అనేటటువంటిది ఆపడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్ చేయదు. ఒకేసారి 4-5 పనులు ఈజీగా చేస్తుంది. అంటే ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం సార్. నార్మల్గా ఉండేటటువంటి ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేటటువంటిది కంప్లీట్ చేయడానికి హౌ మచ్ టైం ఇట్ షుడ్ బి టేకెన్? 30 సెకండ్స్ పడుతుంది. 30 సెకండ్స్ అనేటటువంటిది టాస్క్ కంప్లీట్ అవడానికి. బట్ దీని యొక్క ఇనీషియల్ టైం ఎంత అని అడిగితే 21 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దీని యొక్క ఇనీషియల్ టైము 21 సెకండ్ నుంచి 10 సెకండ్స్ పాటు ఉంటే దీని వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనుకుందాం. మరి ఇది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ టైం పడుతుంది అనుకుందాం. ఇది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ పడుతుంది అనుకున్నాము. ఇది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ పడుతుంది అనుకున్నాం. అంతే కదా జరిగేది, అవునా కదా? అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఒక టాస్క్ కంప్లీట్ అవ్వడానికి అంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి సెకండ్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 సెకండ్స్ అనేటటువంటిది కనుక జరిగితే ప్రాబ్లం టాస్క్ 1 జరుగుతుంది. సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి దానికి పట్టేటువంటి టైం ఎంత అని అడిగితే అది కంప్లీట్ అవ్వడానికి 10 సెకండ్స్ పడుతుంది. కానీ ఇట్ మస్ట్ బి వెయిట్ ఫర్ 5 సెకండ్స్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ టాస్క్. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ఇది కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం 5 సెకండ్సే. కానీ ఇట్ మస్ట్ బి వెయిట్ ఫర్ 10 సెకండ్స్. 15 సెకండ్స్. ఇక్కడ 10 ఇక్కడ 5 కాబట్టి 15 సెకండ్స్ పాటు వెయిట్ చేస్తే 16వ సెకండ్ నుంచి 20వ సెకండ్ కనుక చేస్తే టాస్క్ 3 కంప్లీట్ అయిపోతుంది. అలాగే టాస్క్ 4 కంప్లీట్ అవడానికి ఐ మీన్ టు సే ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ అవడానికి దీనికి పట్టే టైము కావాల్సినటువంటి టైము నో డౌట్ అబౌట్ దట్ 10 సెకండ్స్ మాత్రమే పడుతుంది, అందులో డౌటే లేదు. కానీ స్టార్ట్ అయ్యేటటువంటి టైం ఎంత అని అడిగితే 21st సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్ అవడానికి పట్టే టైము 10 సెకండ్స్. ఇది స్టార్ట్ అవడానికి ఎంతసేపు వెయిట్ చేయాలండి? ఇది స్టార్ట్ అవడానికి ఎంతసేపు వెయిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవడానికి 5, సెకండ్ టాస్క్ కంప్లీట్ అవడానికి 10, థర్డ్ టాస్క్ కంప్లీట్ అవడానికి ఒక 5. అంటే 5 + 10 + 5 మొత్తం ఎంతసేపు వెయిట్ చేస్తుంది? 20 సెకండ్స్ పాటు కనుక ఇది వెయిట్ చేస్తే 21వ సెకండ్ దగ్గర నుంచి 30 సెకండ్ లోపల దీని టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ టాస్క్లు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది అనుకుంటా. డెఫినెట్గా వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవడానికి 5 సెకండ్స్ పడుతుంది. సెకండ్ టాస్క్ కంప్లీట్ అవడానికి యాక్చువల్గా దీనికి ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైము 10 సెకండ్సే. కానీ ఇట్ మస్ట్ బి వెయిట్ ఫర్ 5 more సెకండ్స్. సో దట్స్ వై ద టోటల్ టైమ్ గోస్ టు 15 సెకండ్స్. అలాగే థర్డ్ టాస్క్ కంప్లీట్ అవడానికి ఇది పట్టే టైం 5 సెకండ్సే. కానీ ఇది 15 సెకండ్లు వెయిట్ చేయాలి. ఆబ్వియస్గా టోటల్కి వచ్చేటప్పటికి 20 అవుతుంది. ఫోర్త్ టాస్క్ కంప్లీట్ అవడానికి అయ్యే పట్టే టైము 10 సెకండ్స్. కానీ ఇది వెయిట్ చేయాల్సింది 20 సెకండ్లు. 20 సెకండ్లు ఎందుకు వెయిట్ చేయాలి అని అడిగితే ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం అయిన తర్వాత కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదండి. సో దానికోసం అనేటువంటిది కంపల్సరీగా వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది పడుతుంది సార్. అలా వెయిటింగ్ అనేటటువంటిది లేకుండా ఉండటానికి అలాంటి సందర్భాల్లో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే ఈ రౌండ్ రాబిన్ అనేటువంటి అల్గోరిథం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు.
రౌండ్ రాబిన్ అల్గోరిథం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ ఆల్ కట్ చేయడానికి ఏం చేస్తారని అడిగితే ఒక టైం స్లైస్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ చేసుకుంటుంది సార్. దాన్ని ఏమంటామంటే టైం స్లైస్ అంటారు. ఈ టైం స్లైస్ అనేటువంటిది ఒక 5 సెకండ్స్ ఉంది అనుకుందాం. టైం స్లైస్ అనేటువంటిది ఒక 5 సెకండ్స్ పెట్టుకున్నాం. 5 సెకండ్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి ఒక 5 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిందా? ఎస్, వదిలేస్తుంది. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 తీసుకుంటుంది. ప్రాబ్లం నెంబర్ 2 తీసుకున్నప్పుడు యాక్చువల్గా దీనికి పట్టే టైం ఎంత అని అడిగితే 10 సెకండ్లు అండి. 10 సెకండ్ల పాటు కంటిన్యూగా పని చేస్తే ఆ ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఇక్కడ 5 సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది. 5 సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది. అగైన్ మళ్ళీ థర్డ్ టాస్క్ వెళ్ళిపోద్ది. థర్డ్ టాస్క్ వెళ్ళిపోయి ఏం చేస్తుంది అని అడిగితే మళ్ళీ 5 సెకండ్ల పాటు థర్డ్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరిపోయిందా? ఎస్, ఇట్ ఈస్ క్లోజ్డ్. అగైన్ మళ్ళీ ఫోర్త్ టాస్క్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ కూడా ఆబ్వియస్గా 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దెన్ ఆపేస్తుంది. ఆపేసి అగైన్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ఫస్ట్కి వచ్చినట్టు ఆల్రెడీ ప్రాబ్లం నెంబర్ 1 అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ప్రాబ్లం నెంబర్ 2 ఇక రిమైనింగ్ దీనికి ఉన్నటువంటి 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. క్లోజ్. అగైన్ మళ్ళీ ప్రాబ్లం నెంబర్ 3 అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4కి వచ్చి మళ్ళీ ఇక్కడ 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. క్లోజ్. ఈ విధంగా ఎక్కడికక్కడ ఒక టైం స్లైస్ని పెట్టుకుని ఒక 5 సెకండ్లు ఇది పని చేయాలి, 5 సెకండ్లు అయిన తర్వాత ఇది, 5 సెకండ్లు అయిన తర్వాత ఇది, 5 సెకండ్లు అయిన తర్వాత ఇది, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు ఫస్ట్, మళ్ళీ సెకండ్, మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్, అగైన్ మళ్ళీ మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా కంటిన్యూటీగా తిరుగుతూ ఉంటుంది సార్. సో సచ్ టైప్ ఆఫ్ అల్గోరిథం విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే రౌండ్ రాబిన్ అల్గోరిథం అంటారు. దాన్ని ఏమంటామంటే రౌండ్ రాబిన్ అల్గోరిథం అంటారు. సో దీంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ సమ్ టైమ్స్ ఏం వాడుతుంది సార్ అని అడిగితే రౌండ్ రాబిన్తో పాటు సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ ప్రయారిటీ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటామంటే ప్రయారిటీ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రయారిటీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఈ రౌండ్ రాబిన్తో పాటు కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రయారిటీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రయారిటీ యూజ్ చేయాల్సి వస్తుంది సార్ అని అడిగితే సపోజ్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను. మీకు క్లాస్ చెప్తున్నప్పుడు సడన్ గా ఎవరన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగారు అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఏం చేస్తాను, నేను చెప్తున్నటువంటి క్లాస్ ఆపేసి ఏంటండి అని మిమ్మల్ని అడుగుతాను. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ మన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏం చేస్తుంది సార్ అని అడిగితే అది రెగ్యులర్ గా చేసేటువంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సడన్ గా ఏదైనా సరే హై ప్రయారిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాస్క్ వచ్చింది అనుకోండి సార్, ఈ చేస్తున్న పని ఆపేసి ముందు ఆ హై ప్రయారిటీ ఉండేటటువంటి దాన్ని డిసైడ్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో యూజ్ చేసినటువంటి కాన్సెప్ట్ నే ప్రయారిటీ అని మాట్లాడుతూ ఉంటారు. ప్రయారిటీ అల్గోరిథం అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్రయారిటీ అంటే ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు సార్. ఒక డాక్టర్ ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు అడిగితే అందరి పేషెంట్స్ని చూసుకుంటూ వెళ్తారు. సో సీక్వెన్స్ ఎలా టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, టోకెన్ నెంబర్ 3, టోకెన్ నెంబర్ 4 అని చెప్పేసి ఇచ్చుకుంటూ వెళ్తారు. అలా చూస్తున్నప్పుడు సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చింది అనుకోండి సార్, ఆ యాక్సిడెంట్ కేసు పేషెంట్కి చెప్తాడా మనం వెయిట్ చేయి నీ ఇలా టోకెన్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత కానీ నీ దగ్గరికి వచ్చి చూస్తానని చెప్పి చెప్తాడా? జనరల్గా చెప్పరు. సో చెప్పకుండా ఏం చేస్తారు, సడన్ గా యాక్సిడెంట్ కేసు కనుక వస్తే చేస్తున్న పని అనేటటువంటి దాన్ని ఆపేసి ఆ యాక్సిడెంట్ కేసు అనేటువంటి ముందు ఎమర్జెన్సీ కేసుని టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వెన్ ఎవర్ దట్ జాబ్స్ ఆర్ డూయింగ్, పని చేస్తున్నప్పుడు సడన్ గా ఏదైనా హై ప్రయారిటీ టాస్క్ కనుక వచ్చినట్లయితే ఆ హై ప్రయారిటీ టాస్క్ ని ముందు అటెండ్ చేస్తుంది సార్ మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది. సో ఈ విధమైనటువంటి రెండు ఎన్విరాన్మెంట్స్ అంటే ప్రయారిటీ అల్గోరిథం కానీ లేకపోతే రౌండ్ రాబిన్ అల్గోరిథం అనేటటువంటిది కానీ నాకు ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి సార్ అని అడిగితే మన ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అని మాట్లాడతారు. అంటే ఏం లేదు, ఇటరేట్ ద త్రూ సెట్ ఆఫ్ ప్రాసెసెస్. ఇటరేట్ ద త్రూ సెట్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే ఇప్పుడు చెప్పాము కదా, ప్రాసెస్ నెంబర్ 1, ప్రాసెస్ నెంబర్ 2, ప్రాసెస్ నెంబర్ 3, ప్రాసెస్ నెంబర్ 4, అగైన్ మళ్ళీ ప్రాసెస్ నెంబర్ 1, ప్రాసెస్ నెంబర్ 2, ప్రాసెస్ నెంబర్ 3, ప్రాసెస్ నెంబర్ 4, ఇలా లూపింగ్ అనేటటువంటిది కనుక జరుగుతూ ఉంటే ఒక సర్క్యులర్ మేనర్ లో జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్స్ కాల్డ్ యాజ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అంటారు. ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడిగితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో జరుగుతుంది. వెదర్ యూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్లో కనుక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెదర్ యూ ఆర్ యూజింగ్ సిస్టంలో ఉండేటటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రయారిటీ షెడ్యూలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది సార్. అండ్ ఇంకా ఏమవుతుంది సార్ అడిగితే ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇంకా ఈ క్యూకి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ షేరింగ్. అంటే
దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ షేరింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి సార్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ ద 10 కంప్యూటర్స్, నా దగ్గర ఒక 10 కంప్యూటర్లు ఉన్నాయి అనుకోండి సార్. ఏం చేస్తాము, 10 మానిటర్లు ఉంటాయి, 10 సిపియూలు ఉంటాయి, 10 కీబోర్డులు ఉంటాయి, 10 మౌస్లు ఉంటాయి. కానీ 10 ప్రింటర్స్ ఉంటాయా అండి? అవసరం లేదండి. ఒకే ప్రింటర్ 10 కంప్యూటర్లు షేర్ చేసుకుంటాయి. అంటే ఏమవుతుంది, ఆ 10 కంప్యూటర్లు ప్రింటర్కి కనెక్ట్ చేయబడి ఉండి ప్రింట్లు ఇచ్చారు అనుకోండి సార్, ఆ ఒకే ప్రింటర్ని 10 కంప్యూటర్లు షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ షేరింగ్ అని మాట్లాడతారు. దాన్ని ఏమంటామంటే రిసోర్స్ షేరింగ్ అని మాట్లాడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అడిగితే, 10 కంప్యూటర్లు కనుక ఒకే ప్రింటర్కి కనెక్ట్ చేయబడి ఉండి అందరూ ప్రింట్ కనుక ఇస్తే, ఆ ప్రింట్ చేయాల్సిన మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది, అంటే ఒక మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ముందు ఎవరు ప్రింట్ ఇస్తారో వాళ్ళ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ జాబ్ ఫర్ ద ప్రింటర్. సో అలా రిసోర్స్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా మనకి ఈ క్యూ అనేటటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇందాక చెప్పాను, హ్యాండ్లింగ్ ఇంటరప్ట్స్. హ్యాండ్లింగ్ ఇంటరప్ట్స్ అంటే ఏంటి అని అడిగితే, సపోజ్ జరుగుతున్నటువంటి టాస్క్ అనేటటువంటి జరుగుతున్నప్పుడు సడన్ గా ఏదైనా హై ప్రయారిటీ కానీ లేకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఏదైనా వచ్చినప్పుడు, ఇందా చెప్పాను కదా ప్రయారిటీ, సో ఆ ఇంటరప్ట్ కనుక వచ్చినప్పుడు ముందు చేస్తున్నటువంటి పనిని ఆపేసి దేనివల్ల ప్రాబ్లం వచ్చిందో ముందు ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో బి డన్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సో రియల్గా చెప్పాలి అనుకుంటే మనకి ఈ క్యూస్ అనేటటువంటి వాటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ లో వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రౌండ్ రాబిన్ అనే బేసిస్ ని పనిచేస్తుంది. రిసోర్స్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇంటరప్ట్స్ ని హ్యాండిల్ చేయాలన్నా సరే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఇవి చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఫాలో అయ్యేటువంటి లాజిక్ ఏంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. క్యూ అంటే ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరైతే ముందు పని చెప్తారో ఆ పని ముందు చేసి పెడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా జనరల్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి అని అడిగితే, క్యూ అనేటటువంటిది మనం బస్ టికెట్ తీసుకోవడానికి ఉండేటువంటి లైన్లో వెయిటింగ్ అనుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్లో ఉండేటటువంటి లైన్స్ అనుకోవచ్చు, లేదా బ్యాంక్స్లో ఉండేటువంటి లైన్ అనుకోవచ్చు, సినిమా హాల్లో టికెట్లు తీసుకునేటువంటి లైన్ అనుకోవచ్చు, రేషన్ షాప్లో ఉండేటువంటి లైన్స్ అనుకోవచ్చు. ఇలాంటి వాటన్నిటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. కానీ ఇన్ అవర్ కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ క్యూ యొక్క అప్లికేషన్ ఏంటి అని అడిగితే వీ మస్ట్ స్పెసిఫై దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్. ఏంటి అని అడిగితే క్యూ అనేటువంటి వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. క్యూ అనేటటువంటి దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వాడతారు అని అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ లో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రయారిటీ బేస్డ్ షెడ్యూలింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాండ్లింగ్ ఇంటరప్ట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే రిసోర్స్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగితే క్యూ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద క్యూ. సో ప్రస్తుతానికి ఏంటి అని అడిగితే దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ ఫర్ ద క్యూస్ అని మాట్లాడతాము. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్. సో చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే అప్లికేషన్స్ ఆఫ్ క్యూ, ఇవాళ క్లాస్ చెప్పింది అని అడిగితే అప్లికేషన్స్ ఆఫ్ క్యూ అనేటటువంటి దాన్ని నేను ఎక్కడ వాడుతున్నాము అనే దాని గురించి చెప్పిందే ఇది. ఓకే, సో క్లియర్, ఎనీ కన్ఫ్యూజన్ ఇంకా అర్థమైంది కదా? రైట్, సో ఐ విల్ టేక్ దట్ ఇన్ హ్యాండ్స్. మొత్తం 8 1 2 3 4 5 5 6 ఆరుగురు వచ్చారు ఇవాళ. చెప్పండి అమ్మా ఒకసారి, యాజ్ యూజువల్ గానే. ప్రసాద్ రెడ్డి, ఓకే. నెక్స్ట్ వచ్చి సాయిబాబు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నారు సార్. విజయలక్ష్మి, ఓకే. నెక్స్ట్ వచ్చి మౌనిక, ఉందా వెళ్ళిపోయిందా? ఉంది సార్. రవి ఉన్నారు సార్. సో 5 ఉంది కదా. 4 + 2 అమ్మా చెప్పు. దివ్య, ఓ దివ్య ఉందా? ఓకే ఓకే ఓకే. ఏం పాప దివ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఫోన్ పాడైపోయింది సార్. ఫోన్ పాడైపోయిందా? ఓకే రైట్. 3 3 6 ఓకే. ఆ మేడం రావట్లేదు మళ్ళీ. అంతే మేడం, అంతే మేడంకి ఏమైంది?
సార్ లీవ్ తీసుకుంది కదా సార్ ఏంటమ్మా లీవ్ కావాలని చెప్పింది కదా సార్ అర్థం కాలేదు నా డిస్టర్బెన్స్ వస్తుంది. అనిత రాలేదు, ప్లస్ మీ ఉండ్రాజు వరకు నాగేంద్ర, మీ సిఆర్ రావట్లేదు. సరే, ఎనీవే విల్ కంటిన్యూ, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదనుకుంటే స్టాప్ చేస్తున్నాను. ఎనీ డౌట్?